మాట్లాడుతున్నావురా? ఏం లేదు, కోపం బాగున్నది. నా ముందు పుట్టిన వారు ఎవరు లేరు, నా వెనకాల పుట్టిన వారు ఎవరు లేరు. కానీ ఏమి రాని నా వద్దకు వచ్చి అయ్యా అని పిలుచుకుంటాను. మరి అయ్యాన పోతే ఏమన్నా? అయ్యా మరి ఇప్పుడు నీ ఉద్దేశం ఏంది, నీ లెక్క ఏంది, ఏం పనికి వచ్చినవు, నీ సంస్థానం ఏంది, నా వృత్తాంతం చెప్పవచ్చు. నీ వృత్తాంతం చెప్పవా? మరి అద్భుత యుగమందు అవతరించిన వాళ్ళము, చెంపూజితమందు ఉత్తరించిన వాళ్ళము, నీతం కొంగ వాళ్ళు కత్తి జటముడి లింగం గల వాళ్ళము, నల్ల జడలు 100 కోట్లు, నల్ల జడలు 10,000 కోట్లు, ఎర్ర జడలు 500 కోట్లతో పుట్టిన వాళ్ళు, మంచి సంవత్సరంలో జన్మించిన వాళ్ళు, ఇంతవరకు నాకు పేరే లేదు, పేరు పెట్టిన వారే లేదు. కానీ ప్రధాని ఈ 64 లక్షల యోజనముల సముద్రమున నేను అడుగు తీసి అడుగు పెడితే అది నా పిక్కల కాడికే వస్తుంది. 64 లక్షల లోతు కలిగినటువంటి సముద్రము నువ్వు అడుగు తీసి అడుగు పెడితే నీ పిక్కల కాడి కాదు. కానీ ప్రధాని ఈ 18 యుగములనగా అనంత, అర్బుత, సమంద, సారజ, సండజ, భిన్నజ, భిన్నాయక, హవయుక్త, హమందయుక్త, మహిరణ, మాన్యరణ, విశ్వరణ, విశ్వవాసు, అలంకృతము, కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఏంగా ఇప్పుడెందుకు భయపడుతున్నాను? అప్పుడే అవకాశం ఇచ్చి భయపడను నేను. అని ప్రధాని ఇది భయపడలేదు. నీ 18 యుగమనగా నీ సప్త సాగమనగా మరి నేనే ముందు పుట్టినారా లేకపోతే నాకన్నా ముందు పుట్టి ఉందా? ఏమో మరి నీకే తెలుసు. అని ప్రధానవి ఇక్కడ సురమనంగా గడ్డి లేదు, ఆచరణంగా బండలు లేవు, ఇరువనంగా గుట్టలు లేవు, వృక్షమనంగా చెట్లు లేవు. అప్పుడు ఏమి కనబడతలేదు. 7 సముద్రములు 7 సాగరంలో కనిపిస్తున్నాయి. ఏం కనబడలేదు. అది నాకు ఎవరు కనబడతలేదు. కానీ 7 సముద్రములు తిరిగి చూసేదా మరి నాకేమైనా కనబడతలేమో. తిరిగి చూస్తే ఏర్పడుతుంది. మరి సాగరంలో తిరిగి వస్తే నాకు ఏర్పడుతుంది. మరి తిరుగు. మరి నాకన్నా ముందు ఇక్కడ ఉన్నారా లేదా సంగతి నీకు పూర్తవుతుంది. తిరుగు. సప్త సాగరం తిరిగి వచ్చేది, సప్త సాగరం సప్త సాగరం తిరిగి వచ్చేది, సప్త సాగరం సప్త సాగరం